ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పల్లవి పల్లవి ఫ్రెండు పల్లవి అమ్మా పల్లవి చంటి నువ్వు అలా వెళ్ళు. పల్లవి అమ్మా టైం అవుతుందమ్మా. ఏంటో ఇక్కడికి రాగానే అభిషేకం కోసం తెచ్చిన పాలు నేలపాలైపోవడం ఏంటో, పాలు తెస్తానని వెళ్ళిన పల్లవి ఇంకా రాకపోవడం ఏంటో. అస్సలు ఈ పూజ చేయించుకోవడం ఆ దేవుడికి ఇష్టం లేదేమో. ఏమండి, పల్లవి ఏదండి? మేము అక్కడికి వెళ్ళి కనుక్కున్నాం. తను అక్కడి నుంచి పాలు తీసుకుని వెళ్ళిందట. అదేంటి, పాలు తీసుకుని వెళ్ళింది అంటే ఇక్కడికే కదా రావాలి. ఎక్కడికి వెళ్ళినట్టు? అదే అయోమయంగా ఉంది. అమ్మా ఇంకా 5 నిమిషాలు మాత్రమే ఉంది. ఈలో పూజ అయిపోవాలమ్మా. ఎందుకంటే ఒకసారి పూజ చేస్తానని సంకల్పించిన తర్వాత ఇలా మధ్యలో ఆగితే మరో అరిష్టానికి దారితీస్తుంది. నాగరాజా, నా కూతురు పెళ్ళి అనుకున్న దగ్గర నుంచి దానికి ఏదో ఒక గండం వస్తూనే ఉంది. నా మనసు ఏదో కీడు శంకిస్తోంది. దానికి తగ్గట్టుగానే ఇక్కడ జరుగుతున్న సంఘటనలు కూడా ఉన్నాయి. దాని కళ్ళల్లోకి వచ్చి హెచ్చరించింది నువ్వే అని పూర్తి నమ్మకంతో ఇక్కడికొచ్చి దోష పరిహారణ పూజ చేద్దామని అనుకున్నాం. ఇప్పుడు పూజ కోసమని పాల కోసమని వెళ్ళిన నా కూతురు ఏమైందో తెలియడం లేదు. మానవ మాతృలం, భగవత్ స్వరూపుడువైన నువ్వు తప్ప మాకింకెవరున్నారు? నువ్వే దారి చూపించు స్వామి. నా కూతుర్ని తిరిగి ఇక్కడికి రప్పించు. ఆగండమ్మా. అది పాము కాదమ్మా, ఈ పుట్టలో కొలువై ఉన్న నాగదేవత. ఎంతో ఆత్మశుద్ధి కలవాళ్ల ప్రార్థన విన్నప్పుడే తను అలా బయటికొచ్చి దర్శనమిస్తుంది. ఈ తల్లి వేదన ఆ నాగదేవతకు తెలుసుంటుంది. అందుకే తను తన స్థానం నుంచి బయటికొచ్చింది. పంతులు గారు, నాగదేవత అన్నారు, అలా వెళ్ళిపోతుంది? తను వెళ్ళిపోవటం లేదు బాబు, మనకు మార్గం చూపిస్తోంది. పదండి.
అయ్యా ఒకసారి అక్కడ చూడండి. పల్లవి 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 ఫ్రెండు పల్లవి ఫ్రెండు అమ్మా పల్లవి లేమ్మా పల్లవి అమ్మా పల్లవి పల్లవి ఫ్రెండు పల్లవి 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 ఏమైంది లే ఏంటమ్మా పాల కోసం వెళ్ళిన దానివి ఇక్కడ పడున్నావేంటి? పల్లవి ఏమైందమ్మా? ఎవరు నిన్ను ఇక్కడ పడేసింది? అమ్మా నేను పాలు తీసుకుని వస్తుంటే ఎవరో నా మీద అటాక్ చేశారు. వాళ్ళని తప్పించుకుని వస్తుంటే నన్ను తల మీద కొట్టి నన్ను ఇక్కడ పడేశారు.